రేయ్ ఈరోజు కారు ఎలా నడిచింది బాబు? కస్టమర్స్కి ఎందుకండి? నేను ఇప్పుడు మీ ఫ్రెండ్ని డ్రైవర్ బాబు. ఓ బాగానే నడిచింది. ఇంకా బ్రహ్మాండంగా స్పీడ్ అందుకుంటుంది చూడండి. నాగాడు ఎందుకు ఫాలో అవుతున్నాడు? జామ్ కార్లో ఉండడం చూసి రచ్చ చేయడానికి వస్తున్నాడేమో. బాబు మీ బిజినెస్ లో స్పీడ్ అందుకుంటుంది అన్నాను. కారు ఎందుకు ఇంత స్పీడ్ గా వెళ్తున్నారు? నీ లెఫ్ట్ లో ఒకడు వస్తున్నాడు చూడు. హే చామంతి ఆగవే. ఏంటి స్లో చేయమంటావా? వద్దు బాబు, స్పీడ్ తగ్గదు. వాడికి ఇప్పుడు నేను దొరికానంటే నా బుర్ర తినేస్తాడు. పోనివ్వండి, తొందరగా పోనివ్వండి, ఇంకా స్పీడ్ పెంచండి. ఏయ్ చామంతి, కార్ ఆపు చామంతి. బాబు బాబు వాడి దగ్గరకు వచ్చేస్తున్నాడు బాబు. వాడు దగ్గరకు వచ్చేస్తున్నాడు బాబు. అయ్యో అయ్యో, ముందు నా లెఫ్ట్ సందులో పోనివ్వండి. అక్కడ బాబు బాబు వెళ్ళిపోయాడు. బాబు గుణ రావట్లేదు, వెళ్ళిపోయినట్టున్నాడు. మీరు ఫాస్ట్గా పోనివ్వండి. మిస్ అయిపోయింది. చామంతిని ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాడు. వాడితో ఎక్కడికి వెళ్ళిపోతున్నావే చామంతి? చామంతి చామంతి బాబు అటు అటు వెళ్ళండి. విన్నారుగా హర్ష వాడికి ఎలా సపోర్ట్ చేస్తున్నాడు.
వాడి వల్ల నా పరువు మర్యాదలు గంగలో కలిసిపోతే పట్టించుకోవడం లేదు. ప్రేమ్ని పట్టించుకోవద్దని చెప్పకపోయావు చంద్రిక. చెప్పానండి. ఆ మాట సరిపోదు కదా. ఎక్కడన్నా ఇంట్లో సపోర్ట్ ఉంటుంది. అక్కడ లేకపోతే ఆ బాధ ఎంత నరకాన్ని గురిచేస్తుందో అదే ప్రేమ్ బాబు అనుభవిస్తున్నాడు. వాడికి అనుభవం లేదు అంటే డాడ్ వినట్లేదు. ఏం చేస్తాము? వాడు ఆ కారుతోనే ఓడలు కొనేస్తాడు అనుకుంటుంటే ఏం చెప్తాం? నేను చెప్పేది ఒకటే చంద్రిక, ఎదిగేటప్పుడు ఎదురు దెబ్బలు తప్పవు. కాకపోతే వాడికి ఇంట్లోనే ఎదురవుతున్నాయి. అదేనండి ప్రేమ్ బాబు పడే బాధ కూడా. కరెక్టే సార్. ప్రేమ్ పడే బాధ గురించే మీ నాన్నగారు ఆలోచిస్తున్నారు, కానీ మనం సఫర్ అవ్వడం ఆలోచించడం లేదు. ఇంకొకళ్ళ గురించి ఆలోచించకూడదు చంద్రిక. ఈ అయిన వాళ్ళని వాడు పరాయి వాళ్ళన్నట్టే చూడాలి. అప్పుడే లక్ష్యాన్ని చేరుకోగలడు. వాడు చేరుకోవడం దేవుడెరుగు. నేనెన్ని ఫేస్ చేయాలో కదా. అత్తయ్య, ప్రేమ్కి టైం ఇచ్చింది 2 months. ఇంత తక్కువ టైంలో ప్రేమ్ ఏం సాధించలేడు. సాధిస్తాడన్న నమ్మకం నాకుంది చంద్రిక. అవును మామ్, కొన్ని రోజులు కళ్ళు మూసుకుంటే వాడి ఓటమిని మనం చూడొచ్చు. ఈ నమ్మకంతోనే మనం ఉండాలి. మీ నమ్మకం మిమ్మల్ని మోసం చెయ్యదండి. ప్రేమ్ బాబు మీ నమ్మకాన్ని నిలబెడతాడు. వాడు ఓడిపోయి తల దించుకోవాలరా. అవును చంద్రిక, గెలిచి సగౌరవంగా తలెత్తుతాడు. ప్రేమ్ ఓటమిని మనం చూస్తాం. నా చిన్న కొడుకు గెలుపునే మనం చూస్తాం. అమ్మయ్యా, ఆ గుణ రావట్లేదు బాబు. ఇన్ని తిప్పులు తిప్పి ఇంత కన్ఫ్యూజ్ చేసి వచ్చాక ఇంకెక్కడొస్తాడు? ఎక్కడో ఆగి ఎక్కడా కనపడకపోవడంతో తల కొట్టుకుంటూ ఉంటాడు. అంతే కావాలి. మంచి పని చేశారు బాబు. నువ్వు చేయించావు. ఏదోలే బాబు, ఇప్పుడు వాడి గురించి మనకెందుకు? మీరు పోనివ్వండి. పోనిస్తూనే ఉన్నాగా. ఇంతకీ ఎక్కడ దిగాలో చెప్పలేదు. ఎక్కడో దగ్గర దిగుదాంలే డ్రైవర్ బాబు. రోడ్డంతా మనదేగా. మనదా? ఎవరు లేరు కదా అని అంటున్నాను.